లయన్స్ గవర్నర్ ఆంజనేయులు గారు, పెద్దలు, ఒక మంచి కలెక్టర్గా మా అనంతపురంలో కూడా ఆయన పనిచేశారు, పేరు తెచ్చుకున్న లక్ష్మీకాంతం గారు, ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించిన కొండలరావు గారు, చాలామంది గెలాక్సీ ఆఫ్ పీపుల్ డయాస్ మీద ఇంతకుముందు చూసాం. పాస్ట్ గవర్నర్స్, లీడర్స్ ఆఫ్ లయన్స్, వారందరికీ, అట్లాగే ఇక్కడున్న చాలామంది పెద్దలు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, చాలామంది ఎంతో కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఈ విజయవాడ సమాజానికి, ఆంధ్రప్రదేశ్కు కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు, సేవ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ముందు నేను వాళ్ళందరికీ నమస్కారం చెప్తున్నాను. నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. అయితే వెల్గా అంతకుముందు కొండలరావు గారు కూడా నా గురించి కొన్ని మంచి మాటలు చెప్పారు, కానీ నాకు ప్రజలు గొప్పవాళ్ళు అనిపిస్తుంది మనందరికంటే కూడా. సమాజం గొప్పది అని చెప్పి అనిపిస్తుంది. అయితే అటువంటి సమాజంలో మనందరం కూడా ఒక పాత్ర నిర్వహించడం, నాకు వెల్గా ఇంతకుముందు నా గురించి పరిచయం చేశాడు కదా, వెల్గా ఆయన మీ ఐ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాడు ఒకసారి. విజయవాడలో మీరు నిర్వహిస్తున్న ఐ హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక గంట సేపు నేను అక్కడ ఉన్నాను. అక్కడ ఉన్న వాళ్ళని కూడా పరిచయం చేశాడు, మాట్లాడాడు, పేషెంట్స్తో మాట్లాడాను. చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ ఆపరేషన్ చేసుకుంటున్నాం, లేకుంటే వైద్యం తీసుకుంటాం అని చెప్పి వాళ్ళు నాకు చెప్పారు. అట్లాగే అనేక క్యాంపులు, లేకుంటే యాక్చువల్గా ఒక వేల సంఖ్యలో చెట్లు నాటే కార్యక్రమం మేము చేస్తున్నాం అని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా సమాజం కోసం చేస్తున్నవే, సమాజం కోసం అందరం చేస్తున్నవే. మీరు కాసేపు మనం డాష్ మీద ఉన్నా కూడా ఎంత మంచి విషయాలు అక్కడ నాకు అర్థమైనాయో. ఉదాహరణకు ప్రతిజ్ఞలో పేదవాళ్లను తిరస్కరించం, దమ్మున్న వాళ్ళ ముందు మోకరిల్లం అనే మాట ఒకటి, అసలు అంతకు మించిన ఇంకో తత్వం ఇంకేమైనా ఉంటుందా అని, అంతకు మించి మనిషి తన జీవితంలో అర్థం సాధించుకోవడానికి ఇంకేమైనా ఉంటుందా అని. ప్రపంచ శాంతి కావాలి అని చెప్పి, అంటే మన చైతన్యంలో భాగం చేసుకోవడం, వాటన్నిటినీ కూడా మన ఆలోచనలో, మన చైతన్యంలో భాగం చేసుకోవడం. మన దేశానికి మనం ఈరోజు ఈ రకంగా కూర్చున్నాం, మాట్లాడుకుంటాం, నేను చాలా విషయాలు చెప్తాను, మీరు చాలా రకరకాల అభిప్రాయాలు మనకు ఉంటాయి. ఈ రకమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు మనకు ఉన్నాయి అంటే ఎందరో 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడితో పోరాడితే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రోద్యమానికి గుర్తే మన జాతీయ జెండా. ఆ జెండాను గౌరవించడం, ఆ జెండాను ఎగరేయడం, ఆ జెండా నాదే అని చెప్పుకోవడం, ఇవేం చిన్న విషయాలేం కాదు నా దృష్టిలో. కాబట్టి మన చైతన్యంలో ఎప్పటికప్పుడు వాటిని నింపుకోవడం అనేది, అది మీరు చేయడం అనేది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే మనిషి మారడానికి, మనిషి ఏదైనా ఒక గీటురాయి పెట్టుకోవాలి అంటే జీవితంలో, లేదంటే ఒక రెఫరెన్స్ పాయింట్ పెట్టుకోవాలి అంటే, నేను కూడా ఒక రెఫరెన్స్ పాయింట్ మళ్ళీ చెప్తాను. పెట్టుకోవాలి అంటే మీరు చెప్పిన విషయాల కంటే పెద్ద రెఫరెన్స్ పాయింట్లు బహుశా ఇంకేమీ ఉండవు. అటువంటి రెఫరెన్స్ పాయింట్స్తోనే అటువంటి ఒక సింబాలిక్
మీ చైతన్యంలో వాటిని భాగం చేసుకోవడం ద్వారానే లైన్స్ పనిచేయటం అనేది నాలాంటి వాళ్ళకు, నా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నేను ఎప్పుడూ మీ సమావేశాలకు వెళ్ళలేదు. కానీ మీ గురించి నాకు ఈరోజు నేను అర్థం చేసుకుంటున్నది అది. కాబట్టి అటువంటి ఒక అసోసియేషన్లో మీరందరూ ఉన్నందుకు మీకు నేను మొదట అభినందిస్తున్నాను. మీ అందరికీ కూడా నేను ఒక పెద్ద అభినందన తెలియజేస్తున్నాను. అయితే ఇవన్నీ సరే, మనుషులు మారితే సమాజం మారుతుంది, దాని గురించి మాట్లాడండి అని చెప్పి కొండలరావు గారు చెప్పారు. ఇది చాలా పెద్ద చర్చ. ఇది ఎంత చర్చ అంటే ఉదాహరణకు మనిషి మారితే సమాజం మారుతుందా, లేదంటే సమాజం మారితే ఆ తర్వాత మనిషి మారడం సులభం అవుతుందా అనే చర్చ చాలా పెద్ద చర్చ. అది తెగని చర్చ కూడా నిజానికి. అయితే మనిషి నేను ఒక మాట చెప్తాను. మంచి సమాజంలో చెడ్డవాళ్ళు ఉండటం కష్టం. మంచి సమాజంలో చెడ్డవాడు ఉండటం కష్టం. ఆ సమాజంలో వాడికి బతకడం కష్టం అవుతుంది. ఒక సమాజాన్ని చెడ్డ అనలేము, కానీ ఒక చెడ్డ సమాజంలో మంచివాడు ఉండటం కూడా కష్టమే. దీన్ని మీరు ఒప్పుకుంటారా? అయితే మనిషి ఎప్పుడు మారుతాడు, సమాజం ఎప్పుడు మారుతుంది? మనిషి మారాలి అంటే ముందు సమాజం ఎట్లుంది మనకు అర్థమవుతుంటుంది. సమాజంలో బతుకుతూ ఉంటాం మనం, కాబట్టి మనకు సమాజం అర్థమవుతూ ఉంటుంది. మన గురించి కూడా మనకు తెలుసు. అంటే ఇంకెవ్వరికీ తెలియని విషయాలు మన గురించి మనకు అర్థమవుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. బయట ఏమన్నా ఉండేవండి, మన గురించి మనకు అర్థమవుతూ ఉంటుంది, తెలుస్తుంటుంది మనం ఏంటి అని, మనం ఎక్కడ మారాలి అని తెలుస్తూ ఉంటుంది. ఈ సమాజం ఎట్లా ఉంది, ఇది ఎక్కడ మారాలి అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఒక ప్రశ్న, జీవితంలో అత్యంత విలువైన విషయం ఏమిటి? అత్యంత విలువైంది ఏంటి? చాలా ఉంటాయి. ఆ చాలా వాటిలో ఒకటి అనుకోండి, అత్యంత విలువైంది, జీవితంలో విలువైంది ఏమిటి? మీకేమన్నా ఉండేవండి, బాగా డబ్బు ఉండేవండి, మంచి కీర్తి ఉండేవండి, లేదా అధికారం ఉండేవండి, లేకుంటే చాలా ఆస్తులు ఉండేవండి. ఇవన్నీ ఉన్నా కూడా వీటన్నింటికంటే కూడా, లేదా వీటన్నింటికి తగ్గనిది, వీటన్నింటికి తక్కువ కానిది ఏమిటి అంటే, మనకు ఉండాల్సింది, ఎవరికైనా ఉండాల్సింది, మనకే కాదు, ఉండాల్సింది ఏమిటంటే, విలువైంది ఏమిటంటే, అంత మించిన విలువ మిగతా వాటికి తక్కువే ఉంటుంది. అంతటి విలువ ఉంది ఏంటంటే సరిగా ఆలోచించడం అనేది. సరిగా ఆలోచించడం అనే దానికి ఉన్నంత విలువ బహుశా ఇంకా దేనికి లేదు. అంటే ఆ సరిగా ఆలోచన చేస్తే అదే మనిషిలో మార్పుకు మొదటి అడుగు అవుతుంది. మార్పు అన్నా నేను. ఈ మార్పు అంటే కూడా అది చిన్న విషయం కాదు. ఒక తత్వవేత్త ఏమంటాడంటే, ఈ ప్రపంచంలో అన్నీ పోయేవే, ఏది శాశ్వతం కాదు, కానీ శాశ్వతమైనది ఏమిటి అంటే మార్పే అంటాడు.
మార్పు మీరు ఆలోచించండి. ఒక 300-400 సంవత్సరాల ముందు అప్పుడున్న రాజులు కానీ, రాజ్యాలు కానీ, చక్రవర్తులు కానీ, పండితులు కానీ బహుశా వాళ్ళు ఏమనుకొని ఉంటారు? ఆ పెద్ద పెద్ద కోటల్లో ఉండి ఆ పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఏలుతూ మాకు మించిన వాళ్ళు లేరు అనుకుంటూ, మేము చెప్పినట్లే అంతా జరగాలి అనుకుంటూ ఉన్న ఆ సమయాల్లో ఉన్నవాళ్ళు బహుశా ఏమనుకొని ఉంటారు? ఏమనుకొని ఉంటారంటే ఈ సమాజం ఎప్పటికీ ఇట్లే ఉంటుంది, ఈ సమాజం ఎప్పటికీ ఈ రకంగానే, మా కోటలు ఇట్లే ఉంటాయి, మా రాజ్యాలు ఇట్లే ఉంటాయి, మా కీర్తి ఇట్లే ఉంటుంది అని బహుశా అనుకొని ఉంటారు ఒక 500-600 సంవత్సరాల ముందు. ఏమైనా అవన్నీ సమాజంలో జరిగే మార్పుల్లో, ఆ తుఫానులో, మార్పు అనే తుఫానులో అన్నీ కొట్టుకొని పోతాయి, ఏం మిగలవు. అంటే సమాజం ఈరోజు, మనం ఉన్న సమాజం ఈరోజు బాగుందా బాగలేదా? మనం ఉన్న సమాజం బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉంటారు. సమాజం అంటే దాన్ని పూర్తిగా ఇది బాగాలేదు అని కొట్టిపడేయలేం. దాంట్లో ఒక ట్రెండ్ ఉంటుంది, ఓ ట్రెండ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ సమాజం ఎటుపోతూ ఉంది అని కనిపిస్తూ ఉంటుంది. సమాజం మంచిదా చెడ్డదా అట్లా చెప్పలేం. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఆ సమాజంలో ఉన్న ట్రెండ్ ఏమిటి, ఇది ఎటువైపు పోతూ ఉంది అని తెలుసుకోవడమే ఆ సమాజం లక్షణం అవుతుంది. ఆ సమాజానికి ఉన్న లక్షణం అదే అని అనుకోవచ్చు మనం. ఈరోజు సమాజంలో ఉన్న ట్రెండ్ చూస్తే ఇది మంచిగా ఉంది అనిపిస్తుందా, మంచిగా లేదనిపిస్తుంది అంటే ఇదే బాగాలేదు అని అనిపిస్తుంది. అనిపించినప్పుడు మీరు ఏదన్నా తీసుకోండి, సామాజిక సంబంధాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, ఏవి శాసిస్తున్నాయి సామాజిక సంబంధాలను, వ్యక్తుల మధ్యలో సంబంధాలను, వాటికి ప్రేమ లేకుంటే వాటి పట్ల ఒక సమానత్వం లేదంటే ఓ స్నేహం శాసిస్తుందా సంబంధాలను, లేదంటే ఇంకేమైనా శాసిస్తున్నాయా? విద్యా వ్యవస్థ చూసుకోండి, ఎట్లా ఉంది ఈరోజు విద్యా వ్యవస్థ. చదువుకోవడానికి పోయి పిల్లవాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తున్నాయంటే ఎందుకు ఈ చదువు? ఈ చదువులో ఎంత పోటీ, 100కి 95 మార్కులు వచ్చినా ఇంకా సరిపోదా? ఇంకా ఆ పిల్లవాడిని హింస చేయాలా, హింస పెట్టాలా, ఇంకా తెచ్చుకో అని చెప్పి? ఇటువంటి విద్యా వ్యవస్థన మనకు కావాల్సింది. ఈ విద్యా వ్యవస్థలో నిజంగా మనిషి చదువుకుంటున్నాడు అంటే వాడు ఎందుకు చదువుకోవాలి? వాడి సమాచారం కోసం కాదు. సమాచారం ఎంత కాల్స్తే అంత కంప్యూటర్లోనో లేదంటే మొబైల్లోనో ఈరోజు దొరుకుతుంది. వాడికి ఒక ఆలోచన పద్ధతి నేర్పించడానికి చదువు ఉండాలి. ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి చదువు ఉండాలి. వాడి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి చదువు ఉండాలి. ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదు అని అర్థం చేసుకోవడానికి చదువు ఉండాలి. నేర్చుకోవడానికి ఏదైనా ఒకటి నేర్చుకోవడం ఎట్లా అనేది నేర్చుకోవడానికి, అనేది తెలుసుకోవడానికి చదువు ఉండాలి. ఇవేవైనా మన చదువులో ఈరోజు వస్తున్నాయా? ఎందుకు ఈ సమాజం ఇట్లా చదువులను ప్రోత్సహిస్తూ ఉంది? ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం అనేది వాళ్ళు ఎవరైనా కావచ్చు మనుషులు, కానీ వాళ్ళ కనీసమైన వాడు మనిషి పుట్టినందుకు వాడికి ఆరోగ్యంగా బతకడానికి ఒక సహజమైన ఒక హక్కు, ఓ సహజమైన ఒక ఆరోగ్యం అనే విలువ అది సమాజం అందించగలుగుతోందా ఈరోజు? డబ్బు ఉంటేనే ఆరోగ్యం అనే పరిస్థితి వస్తే మామూలు మనుషులు ఏం కావాలి? నిజానికి
ఈరోజు ప్రపంచంలో ఉంటున్న శాస్త్ర సాంకేతికాలు ఎంత దూరం ఉన్నాయి అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి వాళ్ళందరినీ ఆరోగ్యంగా పెట్టడానికి అవసరమైన వనరులు, అవసరానికి మించిన వనరులు, అవసరానికి మించిన జ్ఞానం, అవసరానికి మించిన పనిముట్లు, అవసరానికి మించిన ఉత్పత్తి వాళ్ళ ఆరోగ్యంగా పెట్టడానికి ఉన్నాయి ఈరోజు. అయినా ఎందుకు మధ్యతరగతిలో ఉండే వాళ్ళకు కూడా ఆరోగ్యం అందుబాటులోకి లేని పరిస్థితి ఈరోజు వస్తుంది? ఈ సమాజం ఫలితం కాదా అది? ఈ ఆరోగ్యం, ఈ సమాజం ఆరోగ్యాన్ని అట్లా తీసుకుపోలేదా? చదువుకుంటారు, ఏదో నేర్చుకుంటారు, ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని వందలు ఉన్నాయో మనకు తెలుసు, నేర్చుకుంటారు, బతకాలి అనుకుంటారు, గౌరవప్రదంగా బతకాలి అనుకుంటారు. అనుకుంటే ఒక గౌరవప్రదమైన ఉపాధి, ఉద్యోగం ఈరోజు ఈ సమాజం ఇవ్వగలుగుతూ ఉందా మనుషులకు? ఒక చిన్న ఉద్యోగం తక్కువ కాదు, చిన్న ఉద్యోగానికి కూడా వేల మంది పోటీ పడే పరిస్థితి ఎందుకు ఉండాలి? ఆ చదువుకున్న వాళ్ళు వాడికి ఉద్యోగం లేక, వాడికి గౌరవం లేక, వాడికి జరుగుబాటు లేక, వాడి దగ్గర అవసరమైనంత రిసోర్సెస్ లేక ఏం కావాలి వాళ్ళు? ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోనే గ్రాడ్యుయేట్స్లో దాదాపు 25% నిరుద్యోగం ఉంది. ఇది పెద్ద బాంబు. 25% ఈ సమాజం సృష్టించిందే ఆ నిరుద్యోగం అంతా కూడా. ఈరోజు ప్రజాస్వామ్యం మనకుంది, ఓట్లేస్తాం, గెలుస్తారు, చాలా వాగ్దానాలు చేస్తారు, చాలా తీర్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ప్రజాస్వామ్యం పేరుతో మన స్వేచ్ఛలకు అడ్డంకి వస్తే, మనం మనిషిగా బతకడానికి అవసరమైన స్వేచ్ఛ ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, రాసే స్వేచ్ఛ ఉంటుంది, విభేదించే స్వేచ్ఛ ఉంటుంది, తప్పు అని చెప్పే స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛలకు ఒక మనిషికి ఉండాల్సిన స్వేచ్ఛలకు గ్యారంటీ లేకపోతే, కనీసమైన గ్యారంటీ, బతికే స్వేచ్ఛ ఉంటుంది, కనీసమైన గ్యారంటీ లేకుండా ఉంటే ప్రజాస్వామ్యం పేరు పెట్టుకుంటే ఏం లాభం? ప్రజాస్వామ్యం పేరుతో పెద్ద పెద్ద నాయకులు నియంతృత్వాలు చెలాయిస్తూ ఉంటే, మేము చెప్పిందే జరగాలి అంటూ ఉంటే, ఈ సమాజం ఏం సమాజం అంటాం? ఈ సమాజాన్ని అంటే సమాజాలు ఇట్లా ఉన్నప్పుడు యాక్చువల్గా ఇవన్నీ కూడా పెద్ద ట్రిగరింగ్ పాయింట్స్, పెద్ద ప్రిసిపిటేషన్ పాయింట్స్. ఈ విషయాలు మాట్లాడుకోవడం అనేది ఒక సరి అయిన ఆలోచనలో, ఒక సీరియస్ ఆలోచనలో భాగం కావాలా వద్దా అని నేను అడుగుతున్నాను. అంటే ఇవి ట్రిగరింగ్ పాయింట్స్ అన్నా, ట్రిగరింగ్ అంటే నిజానికి మనం ఆలోచించాల్సిందే. ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు అందరూ పెద్దవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, లేదా జీవితాలను మీరు చూసిన వాళ్ళు, జీవితాలను మలుచుకున్న వాళ్ళు, చాలామంది జీవితాలకు బహుశా ఏదో రకమైన వాళ్ళందరికీ కూడా మీరు సహాయంగా ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నాం. మనం ఈ విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే ఇంకెవరు ఆలోచిస్తారు? దీన్ని వదిలేద్దామా?
వదిలేయకూడదు. ఎందుకంటే ఈ సమాజంలో దీన్ని ఇట్లే వదిలేస్తే ఏమవుతుంది అనేది మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉండాలి, ఓ మంచి సమాజం వాళ్ళకి రావాలి కదా, ఉండాలి కదా. దీన్ని ఇట్లే వదిలేస్తే మనం ఏ శ్రీలంకలోనో, ఏ నేపాల్లోనో, ఏ బంగ్లాదేశ్లోనో వచ్చిన పరిస్థితి లాంటిది మనకు రాదు అని ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా? రాకూడదు అనుకుంటే మనలాంటి వాళ్ళందరం కూడా ఈ సమాజంలో ఇప్పుడు ఎంత భాగస్వామ్యం వహిస్తున్నామో అంతకు మించిన భాగస్వామ్యం ఈ సమాజంలో మనకు ఉండాలి. అంతకు మించిన ఒక స్టేక్ హోల్డర్షిప్ ఈ సమాజంలో మనకు ఉండాలి. అంతకు మించిన హక్కులు ఈ సమాజంలో మధ్యతరగతి వర్గానికి అవసరం అవుతుంది, చదువుకున్న వాళ్ళకు అవసరం అవుతుంది. అటువైపు మారడమే బహుశా వ్యక్తులుగా మనం మారడం అంటే. మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన వ్యాపకాలు, మన జీవితాలు ఉంటాయి. వాటికి మించి మనం ఆలోచించగలమా లేదా, వాటికి మించిన రోల్ మనం ప్లే చేయాలా లేదా అనేది మనం ఆలోచించుకుంటే అప్పుడు వ్యక్తిలో వచ్చే మార్పు ఆ సమాజంలో మార్పు కూడా దారితీస్తుంది. మిత్రులారా, మీకు అసలైన మార్పు ఎప్పుడు వస్తుంది? మనిషిలో అసలైన మార్పు ఎప్పుడు వస్తుంది? ఆలోచన ఒక మార్పు, కానీ అసలైన మార్పు ఎప్పుడు వస్తుందంటే, ఒక విషయం నేను మీకు చెప్తాను. మనిషిలో మార్పు ఎప్పుడు వస్తుందంటే, సామాజిక మార్పులో, అంటే ఉన్న పరిస్థితిని మార్చే క్రమంలో మనిషి మారుతాడు. ఓ పరిస్థితి ఉంది, ఇది బాలేదు, దీన్ని మార్చాలి అనుకుంటే ఆ మార్చే క్రమంలోనే మనిషి మారుతాడు. మనిషి ముందు మారి ఆ తర్వాత సమాజాన్ని మార్చడం అనేది కూడా జరగవచ్చు. కానీ చాలా సందర్భాలలో ఏమవుతుందంటే, ఉన్న పరిస్థితిని మార్చే క్రమంలోనే మనిషి కూడా మారుతాడు. కాబట్టి మనం ఇప్పుడు అంతా బాగా అయిన తర్వాత దీన్ని మారుద్దామే అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది బాగలేదంటే ఆ బాగలేదైన దానికి మార్చడానికి మనం ఏం చేయాలి అని దిగితేనే మనలో కూడా మార్పు వస్తుంది. అట్లా మీరు ఒకసారి చూడండి, గాంధీ బహుశా ఈ మొత్తం మానవ జాతి చూసిన గొప్ప మనుషుల్లో ఓ 3-4 అనుకోవచ్చు. ఒకడు బుద్ధుడు, రెండవవాడు కార్ల్ మార్క్స్, మూడోవాడు ఐన్స్టీన్, గాంధీ. వీళ్ళు అంటే వాళ్ళు అంతగా ఈ మానవ జాతిని ప్రభావితం చేశారు. అయితే వాళ్ళు ఏ విధంగా అట్లయ్యారు? గాంధీ ఎట్లా గాంధీ అయ్యాడు? బుద్ధుడు ఎట్లయ్యాడు? వివేకానందుడు ఎట్లయ్యాడు? గాంధీ ఎందుకు పోయాడు సౌత్ ఆఫ్రికాకి ఎందుకు పోయాడంటే, ఇక్కడ సద్యోగం దొరకకపోతే అక్కడ లాయర్గా అక్కడ వెళ్తే అక్కడ జరుగుబాటు ఉంటుంది అని చెప్పి గాంధీ అక్కడ పోయాడు. మనలాగే అందరం మన అన్ని చోట్ల పోయినట్టే ఆయన పోయాడు. కానీ పోయిన తర్వాత అక్కడ ఆ రైలు స్టేషన్లో జరిగిన అవమానం ఏదైతే ఉందో,
తెల్లవాడు గెంటేస్తే కింద పడితే చలిలో రాత్రంతా రైల్వే స్టేషన్లో ఉంటే ఎందుకు ఈ రకంగా జరిగింది అనే ఆలోచన, ఎందుకు ఈ రకంగా ఉండాలి, ఈ పరిస్థితి ఎందుకు ఎట్లా ఉండాలి, తెల్లవాడు నల్లవాడు ఏంటి పరిస్థితి అనే ఆలోచన ఆయనకి ఏదైతే వచ్చిందో ఆ ఆలోచనతో మార్పు ప్రారంభమైంది గాంధీలో. ఆ తర్వాత అక్కడ ఫినిక్స్ సెటిల్మెంటు, ఇతర ఆశ్రమాలు, ఆ తర్వాత భారతదేశానికి వచ్చిన తర్వాత ఆ మారే క్రమంలోనే సూటు బూటు తీసేసి మామూలు ఒక గుడ్డపేలకి చుట్టుకొని ఈ దేశంలో జనం అందరూ ఇట్లే ఉన్నంత వరకు నేను ఇట్లే అంటాను అని చెప్పి ఆయన కట్టిపెట్టుకొని బయలుదేరితే అప్పుడు స్వాతంత్రోద్యమం జరిగింది. అందరూ కలిసిపోయారు. గాంధీలో వచ్చిన మార్పు అది ఎంత దూరం పోయిందో చూడండి. బుద్ధుడు మహాచక్రవర్తి కుటుంబం కదా, అన్ని భోగభాగ్యాలు ఉన్నాయి కదా, కానీ బుద్ధుడిని మార్చింది ఏమిటి? బుద్ధుడిని మార్చింది సమాజంలో ఉండే దుఃఖం. ఆ దుఃఖాన్ని చూశాడు. ఎందుకు ఈ జబ్బుల వల్ల దుఃఖం ఏంటి, ఈ పేదరికం వల్ల దుఃఖం ఏంటి, ఈ మనుషులకి ఇవన్నీ ఎందుకు ఉండాలి అన్న తర్వాతే అతను గౌతమ బుద్ధుడైనాడు. తర్వాత అది ఎప్పుడయ్యాడు? ఆలోచన చేస్తే కాలే. అన్నీ త్యాగం చేసి, రాజ్యాన్ని త్యాగం చేసి, కుటుంబాన్ని త్యాగం చేసి ఏమిటి అని అన్వేషణ చేస్తూ తిరిగితే అప్పుడు గౌతమ బుద్ధుడైనాడు. వివేకానందుడు ఏం చూశాడు? సమాజంలో ఆకలిని చూశాడు. ఏమన్నాడు వివేకానందుడు? ఆకలి అవుతున్న వాడికి మతం గురించి చెప్పడం అంటే వాడిని అవమానించడమే అన్నాడు. ఒక కుక్క, వీధి కుక్క ఆకలితో ఉన్నా దాన్ని పట్టించుకొని మతం కాదు, ఇది ఫాల్స్ రిలిజియన్ అన్నాడు. ఆకలైన వాడికి వాడిని పట్టించుకోకుండా ఉంటే, ఆకలిని అజ్ఞానాన్ని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు ద్రోహులు అన్నాడు. ఆకలిని చూసి వివేకానందుడు ఒక హిందూ, ఏమంటాం ఆయన, సెయింట్ అనాలా, హిందూ సెయింట్. నిజానికి మనం చాలా విలువలు తీసుకుంటూ ఉంటాం, చాలా విషయాల నుంచి విలువలు తీసుకుంటూ ఉంటాం. మతం నుంచి కూడా విలువ తీసుకోవచ్చు, ఒక విలువ తీసుకోవచ్చు. ఆ రకంగా మతంలో విలువలను తీసుకొచ్చిన వాడు వివేకానందుడు. ఆయనలో మార్చింది సమాజంలో కనిపించిన ఆకలి ఆయన్ను మార్చింది. ఐన్స్టీన్ ఎట్లా తయారయ్యాడు? ఐన్స్టీను ఓ చిన్న క్లర్క్ ఉద్యోగం ఒక ఆఫీసులో చేసుకుంటూ 20-25 ఏళ్ల వయసులో ఈ విషయం గురించి ఆలోచించి స్థలం కాలం ఒకటే, స్పేస్ అండ్ టైం కంటిన్యూయం అన్నాడు. అవన్నీ ఒకటే, రెండు, స్థలం కాలం ఒకటే. ఎట్లా మీరు ఆలోచించండి. స్థలం ఇది కాలం ఒకటే ఎట్లా అవుతుంది? ఒకటే అన్నాడు. ఆ స్థలకాల కంటిన్యూయం ఏదైతే ఉందో అదే మొత్తం ఐన్స్టీన్ జీవితం అంతా ఆయన్ను శాసించింది. అంటే పూలే ఉన్నాడు. పూలే ఎట్లా మారాడు? పూలే మామూలు మనిషి, కాంట్రాక్ట్స్ చేసేవాడు. ఆ తర్వాత అనుకోండి, కాంట్రాక్ట్స్ చేసేవాడు, వ్యాపారాలు చేశాడు, వ్యవసాయం చేశాడు. అక్కడ ఏదో డ్యామ్ కడుతుంటే దానికి మెటీరియల్ సప్లై చేసేవాడు. కానీ తాను చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణ కుటుంబం దగ్గరగా వాళ్ళ పెళ్ళి జరిగితే, బ్రాహ్మణ మిత్రుడు పెళ్ళికి వెళితే ఆ పెళ్ళిలో ఒక అవమానం జరిగితే, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే, అప్పుడు సమాజం గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఎందుకు ఇది ఇట్లా ఉంది, ఎందుకు ఉండాలి, నేను సమానం కదా, అందరూ సమానమే కదా. అంబేద్కర్ గురించి కూడా మనకు తెలుసు. అంబేద్కర్ ఒకసారి రైల్లో, చిన్న అబ్బాయిగా ఉండి రైల్లో వెళితే
వాళ్ళు అంతో ఇంతో జరుగుబాటు ఉన్నవాళ్లే నిజానికి. వాళ్ళ నాన్న ఆర్మీలో పనిచేసేవాడు. రైల్లో వెళితే దిగిన తర్వాత అక్కడ ఉండే ఆ ఎద్దుల బండి జట్కావాడు ఇంకొకడు ఆ దూరంగా ఉన్న ఒక మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ ఊరికి ఆ రైలు దిగి పోవాలి అంటే వాడు నిరాకరిస్తే నేను ఎక్కించుకోను మిమ్మల్ని అని చెబితే పోతూ పోతా నీళ్ళు అడిగితే నీళ్ళు ఎందుకు ఇవ్వాలి ఇవ్వమని చెప్పి అంటే స్కూల్లో బయట కూర్చోపెడితే అప్పుడు అంబేద్కర్ ఇది ఎందుకు ఉండాలి ఇట్లా అని ఆలోచించాడు. ఎందుకు ఈ సమాజం ఇట్లా ఉండాలి, నేను తక్కువేంటి వాళ్ళు ఎక్కువేంటి, దీన్ని మార్చాలి అంటే ఆ రకంగా వ్యక్తులుగా మనుషులకు ఏదో ఒక ట్రిగరింగ్ పాయింట్, ఒక స్పార్క్ ఏదో తోస్తుంది. బహుశా మనందరి జీవితాల్లో కూడా అటువంటి ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి, అటువంటి స్పార్క్స్ ఉంటాయి. ఉన్నప్పుడు వాటికి మనము రెస్పాండ్ అవుతామా లేకుంటే పక్కన తోసేస్తామా, వాటిని పట్టుకొని ఎందుకు ఇది అని ముందుకు పోతామా, లేదు ఏదో లేని చెప్పి పక్కన పెట్టేసి దాన్ని పట్టించుకోకుండా మనందరికీ వస్తాయి అట్లా స్పార్క్స్ ట్రిగరింగ్ పాయింట్స్, వదిలేస్తామా? ఆ రకంగా పట్టుకుంటే మనిషిలో మార్పు వస్తుంది. పట్టుకోకుండా ఉంటే ఉన్న వ్యవస్థలో భాగంగా ఉంటాం. ఇది ఇట్లే జరుగుతూ ఉంటుంది. అన్ని అన్యాయాలు, అన్ని ఇబ్బందులు, అన్ని సమస్యలకు మనం కూడా కారణమవుతూ ఉంటాం. కాబట్టి మనిషి మారడం అనేది సామాజిక జీవితంలో భాగంగానే ఆ మార్పు రావడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా మనందరం తీసుకోవాలి. అయితే నేను మన వాళ్ళు చెప్పారు, నేను జన విజ్ఞాన వేదికలో పనిచేస్తున్నా అని చెప్పారు. యాక్చువల్గా నేనేమంటానంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది జన విజ్ఞానకుల మిత్రులు నాకు కనిపించారు. మీరందరూ కూడా జన విజ్ఞానకులకి వస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంది నాకు. మీలాగా రిసోర్స్ ఉన్నవాళ్ళు, బాగా ఆలోచించేవాళ్ళు, అంటే బాగా అంటే సర్వీస్ చేయాలి అనుకునే వాళ్ళు బాగుంటుంది అనిపిస్తుంది. అయితే అది పక్కన పెట్టండి. కానీ మన ఆలోచనకు ఏమి పునాది కావాలి, మన ఆలోచనలకు ఏవి కీలకం? నేనేమంటానంటే జన విజ్ఞాన వేదిక అంటే సైన్స్ బేస్డ్గా పనిచేస్తున్న సంస్థ. మాకు సైన్స్ ముఖ్యం, సైన్స్ రెఫరెన్స్ పాయింట్ మాకు, మిగతా అన్నీ సెకండరీ. సైన్స్ ఎందుకు ముఖ్యం అనేది కూడా నేను చెప్తా. అయితే సైన్స్ పునాదిగా పనిచేయడం అంటే ఒక 100 సంవత్సరాల నాడు, సరిగ్గా 100 సంవత్సరాలు కూడా అయి ఉండదు, 100 సంవత్సరాల నాడు మనం ఉన్న ఈ విశ్వం గురించి కానీ ఈ ప్రపంచం గురించి కానీ ఆ రోజు మనుషులు ఏమనుకునేవాళ్ళు, మనుషులు పక్కన పెట్టండి, సైంటిస్టులు ఏమనుకునేవాళ్ళు, లేదా ఇంకొంచెం ముందుకు వెళ్తే ఓ 300-400 సంవత్సరాలకు ముందుకు వెళ్తే అప్పుడు ఏమనుకునేవాళ్ళు. అంటే నేను ఆలోచనలో లేదంటే జ్ఞానంలో లేదా సైన్స్ అనుకోండి, సైన్స్లోనే ఎట్లా మార్పులు వస్తాయనేది చెప్పడానికి చెప్తాను. ఒక 400-500 సంవత్సరాల నాడు ఈ మొత్తం విశ్వానికి కేంద్రం ఏమిటి అంటే భూమి కేంద్రం అని మానవ జాతి అంతా అనుకున్నది, విశ్వసించింది. భూమి కేంద్రం. ఎందుకని? మనుషులు మనం ఇక్కడ ఉన్నాము, లేదంటే దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు మన రూపంలోనే ఉన్నారు. కాబట్టి ఇంత గొప్ప విశ్వానికి భూమి కాకుండా ఇంకేం కేంద్రం అవుతుంది అని 2000 సంవత్సరాలు ఈ భూకేంద్రక సిద్ధాంతం అనేది మొత్తం మానవ జాతిని అంతా ప్రభావితం చేస్తూ వచ్చింది.
అయితే దాన్ని కంటెస్ట్ చేశారు కొంతమంది. దాన్ని అరే ఇది దాంట్లో మనవాళ్ళు కూడా ఉండాలి, భారతీయులు కూడా ఉన్నారు దాంట్లో. కంటెస్ట్ చేసి భూమి కేంద్రంగా అనిపించడం లేదు అని లెక్కలు తీసి దీనికి సూర్యుడు కేంద్రం అన్నారు. సూర్యకేంద్రక సిద్ధాంతం అది. అంటే అప్పుడున్న అవసరాల రీత్యా అది భూమి తప్పు అని తేలింది, సూర్యుడు కేంద్రం అని చెప్పారు. సూర్యుడు చుట్టూ ఈ గ్రహాలు నక్షత్రాలు అన్నీ తిరుగుతున్నాయి. ఇది ఈ భూమి సూర్యుడు మనకి ఏదైతే కనిపిస్తుందో ఇదే విశ్వం అని చెప్పి అనుకున్నారు. ఎందుకు విశ్వం గురించి నేను చెప్తున్నా అంటే, విశ్వం గురించిన ఆలోచన అనేది అంటే ఈ మొత్తం యూనివర్స్ దీని గురించిన ఆలోచన అనేది మనిషికి ఎప్పటికీ ఒక ఆలోచన, ఏంటిది ఏమిది అనేది. ఆ తర్వాత ఈ విశ్వం అనేది పరిమితమైనది అనే దృష్టి చాలామందికి ఉంటుంది. ఇది మనకు అనిపిస్తుంది కదా ఇంతే అని. దీన్ని ఇది పరిమితం కాదు అపరిమితం అని ఓ శాస్త్రవేత్త ఛాలెంజ్ చేశాడు. ఆయన పేరు బ్రూనో, యూరోప్లో. బ్రూనో దాన్ని ఛాలెంజ్ చేస్తే ఆ బ్రూనోని కాల్చి చంపేశారు. నిజంగానే ఆ చర్చ్ ముందు తీసుకెళ్ళి అది ఇచ్చేసి అతన్ని కాల్చి మంట పెట్టి చంపేశారు. నువ్వెందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావు అని చెప్పి. అప్పటి జ్ఞానం అది. ఆ తర్వాత శాస్త్రం పెరిగే కొద్దీ 100 ఏళ్ళ ముందు కూడా ఈ విషయం ఎంత ఉంది అనుకున్నారంటే, బహుశా మనం చూస్తున్న గెలాక్సీ అని చెప్పి అనుకున్నారు. గెలాక్సీలో కోట్ల నక్షత్రాలు ఉంటాయి, దాన్ని వివరించాల్సిన అవసరం లేదు. కోట్ల నక్షత్రాలు ఉంటాయి. ఈ గెలాక్సీనే మనం ఏది చూస్తున్నామో ఇదే విశ్వం అనుకుంటున్నారు. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తోందంటే ఈ విశ్వంలో అబ్జర్వబుల్ యూనివర్స్ అంటారు. అంటే మనము గ్రహిస్తున్న విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే, మనకు తెలిసిన విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అంటే, మొత్తం భూమి మీద సముద్రాల పక్కన ఎంత ఇసుక ఉందో, లేదా ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో సముద్రాల పక్కన, ఆ పక్కనున్న ఇసుక తిన్నెల్లో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని నక్షత్రాలు ఉన్నాయి. 2 ట్రిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి ఈ అబ్జర్వబుల్ యూనివర్స్లో అని చెప్పి ఈరోజు సైన్స్ కనుక్కున్నది. 1970 ప్రాంతంలో డార్క్ ఎనర్జీ ఉంది అనే విషయం సైన్స్ కనుక్కున్నది. 1999 ప్రాంతాల్లో డార్క్ మ్యాటర్ ఉంది అనేది కనుక్కున్నది. ఈ డార్క్ ఎనర్జీ డార్క్ మ్యాటర్ ఎంత విశ్వంలో ఉంది అంటే, ఇదంతా కలిపితే డార్క్ ఎనర్జీ డార్క్ మ్యాటరు 95% ఉంటుంది. మనం చూస్తున్నదంతా 5%. ఈ 95% డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ ఏదైతే ఉందో దీని గురించి ఇంకా సైన్స్ తెలుసుకోవాల్సింది ఉంది, తెలుసుకుంటా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎంత చిన్న చిన్న విషయాలకు మనం గొడవలు పడుతూ ఉంటాము, మనం ఎంత ట్రివియల్గా ప్రవర్తిస్తూ ఉంటాము, మనం ఎంత అజ్ఞానంగా ఉంటాము, మనం ఎంత అంటే కలిసి ఉండటం లాగా కాకుండా విడిపోవడానికి, లేకుంటే విద్వేషాలకు, లేకుంటే అన్నీ నాకే కావాలి అనుకోవడానికి ఎంతగా మనం చూస్తాము. అంటే సైన్స్ ఇచ్చే జ్ఞానం ఏదైతే ఉందో అది నిజంగా మనలో మనం దాన్ని తీసుకుంటే అది చాలా పెద్ద మార్పులు తెస్తుంది అని చెప్పడానికే నేను ఈ మాట చెప్తున్నాను.
కార్ల్ సాగాన్ అని ఓ శాస్త్రవేత్త, లేదా ఆయన ఖగోళ శాస్త్రవేత్త, ఓ పెద్ద సైన్స్ పాపులరైజర్ కూడా, ఆయన లేడు ఇప్పుడు, అమెరికన్. 1990 ప్రాంతాల్లో ఒక వాయేజర్ అనే ఒక నౌకను, ఒక వ్యోమ నౌకను, ఒక అంతరిక్షంలో పోయే నౌకను ఏంటి కనుక్కుందామని చెప్పి అది నాసా పంపించారు. పంపిస్తే అంటే మన ఆలోచనలు లేదా మనిషికి ఉన్న ఒక అంటే మనిషికి ఉన్న హ్యూమిలిటీ, నమ్రత ఎట్లా ఉండాలి అని చెప్పడానికి చెప్తున్నాను. పంపిస్తే అక్కడ ఆ వాయేజర్ నౌక మొత్తం అంతరిక్షంలో పోయింది. ఇప్పుడు మనిషి వదిలిన వస్తువులు, అత్యంత దూరంలో ఉండే వస్తువు లాంటిది ఏదైనా ఉంటే అదే ఉండేది. ఆ వాయేజర్ అనే నౌక సూర్యమండలాన్ని దాటి బయటకు పోతున్నప్పుడు, ఇప్పుడు మన అందరం కూడా ఎప్పుడైనా ఇంట్లో బయటకు వెళ్తున్నప్పుడు బయటకు వచ్చి ఫోటోలు తీసుకుంటాం కదా ఎక్కడైనా పోతున్నప్పుడు, అట్లా సూర్యమండలాన్ని దాటేసింది, సోలార్ సిస్టమ్ దాటేసి వెళ్ళిపోతుంది బయటికి, అంటే అంతరిక్షంలో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు కార్ల్ సగాన్కి ఒకటి ఏమనిపించిందంటే, ఒకసారి పోతున్నారు కదా, ఈ గ్రహాలన్నింటికీ ఒకసారి ఫోటో తీస్తే బాగుంటుంది, సూర్యమండలం ఫోటో తీద్దాము అని చెప్పి అనుకున్నాడు కార్ల్ సగాన్. అనుకున్న తర్వాత ఆ వాయేజర్ దాని అద్దాలు అవి కొంచెం మ్యానిపులేట్ చేసి ఆ నాసాలో సైంటిస్టులు వాళ్ళందరూ దాన్ని ఒకసారి భూగ్రహం ఫోటో తీయండి అని చెప్పి ఫోటో తీస్తుంది వాయేజర్. అంటే మనం ఎక్కడైనా బయటకు పోతున్నప్పుడు ఇంటి బయట నిలబడితే ఇంట్లో ఉన్న వాళ్ళు 10 మంది కొంచెం దూరంలో నిలబడి ఫోటో తీసినట్టు అనమాట. అటు తీసింది. తీస్తే అక్కడ భూమి ఎంత కనిపించిందో తెలుసా? భూమి ఎంత ఏ సైజులో కనిపించింది అంటే, ఒక చిన్న ధూళి రేణువులాగా భూమి ఉంది. ధూళి రేణువు లాగా భూమి ఉంది అంతే. అంటే ఆ ధూళి రేణువు మీదే ఈ అందరూ, ఈ చక్రవర్తులు ఉన్నారు, ఈ శాస్త్రవేత్తలు ఉన్నారు, ఈ పండితులు ఉన్నారు, ఈ మామూలు మనుషులు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, బతికిన వాళ్ళు ఉన్నారు, కోప్పడిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు, విధ్వంసం చేసిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఆ చుక్క మీద ఉన్నవాళ్లే అని కార్ల్ సగాన్ ఏం చెప్తాడంటే, దీన్ని అర్థం చేసుకోవడానికి మించిన స్పిరిచువాలిటీ ఏముంది అని చెప్పి కార్ల్ సగాన్ అంటాడు. అని ఈ రకంగా ప్రకృతిని అర్థం చేసుకోవడం, నమ్రంగా ఉండటానికి మించి మనిషి చేయాల్సింది ఏమైనా ఉందా దాన్ని అర్థం చేసుకోవడం కంటే అని చెప్పి అంటాడు. కాబట్టి మిత్రులారా, మనం మనుషులు మారాలి అంటే, మార్పు రావాలి అంటే, సమాజంలో మనుషులంతా ఒక్కటే అని అర్థం చేసుకోవాలి అంటే, లేదా మనం ఈరోజు ఏవైతే గొప్ప అనుకుంటున్నామో అవేవి గొప్పలు కావు అని అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడుండే ఈ సమాజం ఇంతకంటే మెరుగైన సమాజంగా మారు తీరుతుంది కాబట్టి అందులో నేను నా పాత్ర కూడా ఉండాలి అనుకుంటే, ఇటువంటి అంశాలన్నీ కూడా బహుశా చర్చించుకోవడం, మాట్లాడుకోవడం, అర్థం చేసుకోవడం, వాటిని మన చైతన్యంలో చేసుకోవడం, భాగం చేసుకోవడం అవసరం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా అటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.